పుష్ప చెప్పినవన్నీ అబద్ధాలేనా? బాధిత కుటుంబానికి 25 లక్షలు ఇవ్వలేదా? సంధ్యా థియేటర్కి వద్దని చెప్పినా వచ్చారా? బాధిత ఫ్యామిలీకి కనీసం చికిత్స కూడా చేయించలేదా? సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో పుష్ప టీం చెప్పిన దాంట్లో ఒక్కటి నిజం లేదా? పుష్ప చెప్పిన అబద్ధాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో పుష్ప చెప్పినవన్నీ అబద్ధాలేనా? ప్రస్తుతం అల్లు అర్జున్ కు నెటిజన్లు వేస్తున్న ప్రశ్న. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ స్పృహ తప్పాడు. ఇప్పటికీ కోమాలో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై అల్లు అర్జున్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని, శ్రీతేజ వైద్య ఖర్చులని తామే భరిస్తామని చెప్పారు. అంతేకాదు బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించారు. పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా, ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs for their future, to secure their future, and especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్ విష్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము we'd like to take care of it and keep you comfortable at this hour. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ ఆక్సిజన్ అందక బ్రెయిన్ పనిచేయక ఇప్పటికీ కోమాలనే ఉన్నాడు. శ్రీతేజ వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే రేవతిని అంబులెన్స్ లో పోలీసులే తరలించినట్లుగా కనిపిస్తోంది. స్పృహ తప్పిన మహిళను పోలీసులే మరో చోటుకి తీసుకెళ్లి సిపిఆర్ చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మృతురాలి కుటుంబానికి 25 లక్షలు ఇస్తున్నామని చెప్పినా ఇప్పటికీ ఇవ్వలేదని సివి ఆనంద్ తెలియజేశారు. ఇచ్చి ఉంటే ఇప్పటికే ఆర్భాటంగా ప్రకటించేవారు. మీ అందరికీ తెలుసు, సంధ్యా థియేటర్ సంఘటన జరిగి 2 వారాలు గడుస్తుంది. సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను, హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్ అన్న ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు పని
ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీమ్ ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి తాము ముందే పోలీసులకు సెక్యూరిటీ కోసం లేఖ రాశామని థియేటర్ యాజమాన్యం పుష్ప టీం చెబుతోంది. కానీ వాస్తవానికి పోలీసులు రాసిన సమాధానాన్ని తొక్కిపెట్టారు. హీరో వస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని వద్దని చెప్పమని పోలీసులు స్పష్టంగా రాశారు. అయినా హీరోతో పాటే టీం రావడం, అది కాకుండా ఓపెన్ టాప్ లో అభివాదం చేయడం, కాన్వాయ్ తో రావడం, ఇలాంటి కారణాల వల్లే తొక్కిసలాట జరిగిందని టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ కేసును నిరంజన్ రెడ్డి వాదిస్తూ థియేటర్లో పోలీసులు అసలు కింద లేరని, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారని చెప్పారు. అల్లు అర్జున్ ను చూడడం కోసం పోలీసులు వేచి ఉన్నారేమో, తమ విధులు నిర్వర్తించలేదేమో అంటూ ఎగతాళిగా మాట్లాడారు. కానీ విజువల్స్ చూస్తే స్పష్టంగా పోలీసులు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండడమే కాదు, తమ విధులు నిర్వర్తిస్తూ గాయపడిన వారిని చికిత్స కోసం తరలిస్తూ కనిపించారు. అంటే పుష్ప చెప్పినవన్నీ అబద్ధాలేనా? సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్నారు. పుష్ప ఏం సమాధానం చెబుతారో చూడాలి మరి.